రాగి పౌడర్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మరి స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కోసం మీకు ఐడియా ఉందా? అందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందు పోస్ట్స్‌లో మనం రాగికి సంబంధించి దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది చూసాం కదా! ఇవాళ మనం స్ప్రౌటెడ్ రాగికి సంబంధించి చూద్దాం. దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఆ డీటెయిల్స్ అన్నీ. సో, స్ప్రౌటెడ్ రాగి అంటే రాగిని కంప్లీట్‌గా క్లీన్ చేసి ఒకసారి నీళ్ళతో కడిగి తర్వాత దాన్ని నానపెట్టి ఒక 6-8 అవర్స్ అయిన తర్వాత దాన్ని ఒక కాటన్ క్లాత్‌లో వేసి ఒక 2 డేస్ ఆహ్, ఉంచాక అవి మొలకలొస్తాయి. సో, మొలకలొచ్చిన వాటిని సన్ డ్రై చేసి అంటే కంప్లీట్‌గా డైరెక్ట్ సన్‌లైట్ తగిలేలా కాకుండా కొంచెం షేడ్ డ్రై చేసి అంటే కంప్లీట్ డైరెక్ట్ సన్‌లైట్ తగిలితే న్యూట్రియంట్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, షేడ్ డ్రై చేసి లేదు మనకి సన్ ఎక్కువ రావట్లేదు అన్నప్పుడు డైరెక్ట్ సన్ డ్రై చేసుకోవచ్చు. బాగా మధ్యాహ్నం ఎండలో అలా చేస్తే కొంచెం న్యూట్రిషన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, షేడ్ డ్రై అనమాట. అయ్యాక మనం రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకుంటామనమాట. సో, అది స్ప్రౌటెడ్ రాగి. సో, స్ప్రౌటెడ్ రాగి వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే స్ప్రౌటెడ్ రాగి వల్ల ఏమైనా యాంటీ న్యూట్రియంట్స్ ఉన్నవన్నీ పోతాయి. తర్వాత మినరల్స్ ఇంకా అంటే నార్మల్ రాగి పౌడర్‌లోనే మనకి మినరల్స్, కాల్షియం అది ఎక్కువుంటుంది. దానికన్నా డబుల్ మనకి స్ప్రౌటెడ్ రాగిలో వస్తుందనమాట. అలాగే డైజెషన్ అది కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట స్ప్రౌటెడ్ రాగి వల్ల. అంటే రాగి అది మనం పిల్లలకి పెట్టడానికి కొంచెం ఏమో డౌట్ పడొచ్చు. బట్ స్ప్రౌటెడ్ రాగికి అసలు ఎటువంటి డౌటు లేదనమాట. స్ప్రౌటెడ్ రాగి ఇవ్వచ్చు. అలానే మనకి 6 మంత్స్ నుంచి పిల్లలకి రాగి ఇవ్వమని చెప్తున్నారు కదా! సో, స్ప్రౌటెడ్ రాగి అయితే ఎటువంటి డౌట్స్ లేకుండా ఇవ్వచ్చు. సో, మనకి జనరల్‌గా తెలిసున్నట్టు కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎక్కువుంటాయి. సో, ఇందులో ఇంకొంచెం అబ్జర్ప్షన్ ఎక్కువుంటుందనమాట బాడీకి స్ప్రౌటెడ్ రాగిలో. సో, మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ ఒస్తాయి. అలాగే మన స్టొమక్‌కి కూడా చాలా లైట్‌గా ఉంటుంది. డైజెషన్ అది ఏమీ ఇబ్బంది ఉండకపోవడం వల్ల. సో, అందువల్ల ఎక్కువగా మనము స్ప్రౌటెడ్ రాగికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓన్లీ రాగియే కాదు మిగిలిన అన్ని మిల్లెట్స్ కూడా వాటిని నానపెట్టి మొలకలొచ్చిన తర్వాతనే ప్రాసెస్ చేస్తాము. సో, ఎటువంటి డౌట్ లేకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ లడ్డూస్ లాగా కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఓన్లీ పౌడరే కాకుండా. సో, మీరు ఏ ఫామ్‌లో ప్రిఫర్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఉంటానండి. రేపు మళ్ళీ ఇంకొక ఇంగ్రీడియెంట్‌కి సంబంధించి తెలుసుకుందాం. అంతవరకు వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని